అమ్మ రూపా, క్లైమేట్ ఎంత కూల్గా ఉంటే నీకు చెమటలు పడుతున్నాయంటమ్మా? అది అది నా ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంది కదా, ఆ టెన్షన్లో ఉన్నాను నాన్న. సరే పదమ్మా, నేను తోడుగా వస్తాను. అయ్యో, ఇంత చిన్న విషయానికి మీరు రావడం ఎందుకు నాన్న? పర్వాలేదు పదమ్మా, అసలే నువ్వు టెన్షన్లో ఉన్నావు. నీ పక్కన ఎవరు లేకపోతే ఎలా? పద, నేను వస్తాను. అమ్మో, ఇప్పుడేం చెయ్యాలి? బయటికి వెళ్ళినా దొరికిపోతాను, ఇంట్లో ఉన్నా దొరికిపోతాను. నానా, నా ఫ్రెండ్ కాల్ చేస్తున్నానా? హలో కోమలి, నువ్విప్పుడు బయటకు వెళ్ళడం కంటే ఇంట్లో ఉండడమే మంచిది కోమలి. ఆ విరూపాక్ష వచ్చేలోపు ఏదో ఒక దారి వెతకచ్చు. అవునా? ఏ ప్రాబ్లం లేదంటావా? ప్రస్తుతానికి ఇదే కరెక్ట్. అంటే నన్ను ఇప్పుడు ఇంట్లోనే ఉండమంటావా? అదే కదా చెప్తున్నా. సరే, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పు, నేను వస్తాను. నానా, మీరు నాతో వస్తానన్నారు, అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందంట. మీరు సూపర్ నానా. వెరీ గుడ్. సరే పదమ్మ, లోపలికి వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నావమ్మా రూపా? నేనెక్కడికి వెళ్తాను బాబాయ్? ఎక్కడికి వెళ్ళట్లేదు, ఊరికే అలా బయటికి వెళ్దామని వెళ్తున్నా. ఇందాక బావగారు చెప్పారు కదా రూపా, బయటకు వెళ్ళొద్దు అని. బయటికంటే బయటికి వెళ్ళట్లేదు పిన్ని, ఇంట్లో బోర్ కొడుతుంటే అలా గార్డెన్లోకి వెళ్దామని వెళ్తున్నాను. అంతగా బోర్ కొడుతుంటే కిచెన్ లోకి రామా, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వంట చేసుకుందాం. నువ్వు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది కదా. సరే పిన్ని, ఇంకెప్పుడు బోర్ కొట్టినా మీ దగ్గరికి వస్తాను. అలాగే. అశోక్కి ఫోన్ చేసే విషయం చెప్తే ఏదైనా ఐడియా ఇస్తాడేమో. కోమలి,
నాకే ప్రాబ్లం వచ్చినా మీరు చూసుకుంటానని చెప్పారు కదా. ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది, నా ప్రాణం మీదకొచ్చింది. ఏం చేశారు మీరు? మిమ్మల్ని నమ్ముకునే ప్రయోజనం లేదని నేనే బయటికెళ్ళి తప్పించుకుందాం అనుకున్నా, ఆ అవకాశం లేకుండా పోయింది. ఏ ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? నేను ఎలా అయినా బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. కోమలి ఆగు. శిక్షణే ధ్యేయం ముగించు జరిగే అన్యాయం చపించు హరహర పతించు మన పద తెగించి గెలవర న్యాయం కేడిక నరబలి ఖాయం పండిన